హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ టు ఆల్, ఎందుకంటే మన ఛానల్ సక్సెస్ఫుల్గా అయితే 11K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతలా సపోర్ట్ చేసిన మీ అందరికీ అయితే థ్యాంక్స్ టు ఆల్. సో ఈ వీడియోలో వచ్చేసి బాగా హైప్ ఉన్న మూవీస్ లైక్ మహోతార్ నరసింహ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ జూనియర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మిరాయి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. నెంబర్ 1 కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మనకు థియేటర్స్ ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే ఈ మూవీ నిలిచింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ సెప్టెంబర్ 26 నుంచి అయితే పక్కాగా అయితే మనకు కొత్తలోక చాప్టర్ 1 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే మనకు సెప్టెంబర్ 26 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 నారా రోహిత్ గారి రోగా యాక్ట్ చేసిన సుందరకాండ మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళకి తీసుకోలేదు, మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళకి తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి సెప్టెంబర్ 23 నుంచి అయితే పక్కాగా అయితే సుందరకాండ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సుందరకాండ మూవీ వచ్చేసి థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు జియో హాట్‌స్టార్లో కూడా సెప్టెంబర్ 23 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 లేడీ వారియంటర్గా వచ్చిన ఘాటీ మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి అనుష్క శెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతే అవుతుందంటే మనకు అక్టోబర్ 3 నుంచి అయితే పక్కాగా అయితే ఘాటీ మూవీ వచ్చేసి మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళైతే మనకు అఫీషియల్గా ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు, కానీ మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఫస్ట్ వీక్ నుంచి మనకైతే అక్టోబర్ 3 అయితే మనకు ఫ్రైడే వస్తుంది. ఆ రోజునే మనకి ఘాటీ మూవీకి పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు అక్టోబర్ 3 నుంచి అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 వార్ 2 మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ కాబట్టి మనకు కొంచెం లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. బాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా మనకు 2 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకి ఇది సెప్టెంబర్ మంత్లో అయితే రిలీజ్ అయితే కాదు, మనకు అక్టోబర్ 9 నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ వార్ 2 మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా అటు రితిక్ రోషన్ ఫ్యాన్స్ అయినా మనకి ఈ మూవీ కోసం ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు నెట్ఫ్లిక్స్లో కూడా మనకు అక్టోబర్ 9 నుంచి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు అందుబాటులో అయితే ఉంటుండే. సో ఈ మూవీ మనకు ఇంకా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు, కానీ సో వాళ్ళే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ అయితే చేస్తారు. రేపు ఎల్లుండో పక్కాగా అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో ఈ మూవీ నుంచి సో మనకి ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 9 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నార్మల్ యూట్యూబర్ అయితే లిటిల్ హార్ట్స్ మూవీలో యాక్ట్ చేసి మనకు మౌలి గారు అయితే యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా 32 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఇంకా అయితే ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. సో ఇంకా వాళ్ళైతే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. యాక్చువల్గా మనకి ఈటీవీ యాప్లో డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ మనకైతే ఈ మూవీని వచ్చేసి థియేటర్లోకి అయితే రిలీజ్ చేశారు, బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 3 నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో వాళ్ళైతే ఇంకా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో యాక్చువల్గా మనకు ఈ మూవీ పైన ఏకంగా 1 month అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరుగుతుంది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు అక్టోబర్ 3 మనకి ఈ మూవీ అయితే అఫీషియల్గా రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 మద్రాసి మూవీ. సో మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్ అవడం కూడా జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు అక్టోబర్ 3 నుంచి అయితే పక్కాగా అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే మనకు ఈ మద్రాసి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఎట్లాగో మనకు 1 month అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ మూవీ ఎట్లాగో మనకు థియేటర్ ఫ్లాప్ అయితే అయింది, అందుకే తొందరగా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి అందుకే అక్టోబర్ 3 నుంచి వెళ్ళి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన కిష్కిందా పూరి మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చి అనుపమ పరమేశ్వరన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది.
ఫ్యాక్టరీ మూవీ రీసెంట్‌గానే థియేటర్స్‌లో మనకు హారర్ జోనర్‌లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జీ5 వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు గానీ, మనకైతే అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అఫీషియల్‌గా వాళ్ళే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. 'కిష్కింధాపురి' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకు అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి రిలీజ్ అవుతుందని వాళ్ళే మనకు క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేయడమే జరిగింది. సో, మూవీ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అనేది చేస్తారు. సో, అప్పుడు వీడియో తప్పకుండా అయితే చేస్తాను. నెంబర్ 8 మీరు ఎంతలానో ఈగర్‌గా వెయిట్ చేసిన 'జూనియర్' మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే తీసుకొచ్చాను. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు నిన్న వీడియోలో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారని నేనైతే చెప్పాను. సో, కింద కామెంట్ బాక్స్‌లో అయితే చాలా మంది అయితే చెప్తున్నారు. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోలేదు. మనకైతే ఆహా వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రేపైతే సెప్టెంబర్ 19 నుంచి అయితే మనకైతే ఈ మూవీ వచ్చేసి రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీ మనకి థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో సో, ఈసారి అయితే ఆహా వాళ్ళు అయితే పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని పోస్టర్‌ని కూడా రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో, రేపైతే యాడ్స్ కూడా రన్ చేస్తారు యూట్యూబ్‌లో వచ్చేసి. సో, ఈ మూవీ మనకైతే ఈసారి పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సెప్టెంబర్ 19 నుంచి అయితే మనకు ఆహాలో అయితే ఈ మూవీ అయితే ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకు థియేటర్‌లో అన్ని లాంగ్వేజ్‌లో కలిపి మనకైతే ఆహా వాళ్ళు అయితే మనకు అవైలబుల్‌గా అయితే ఉంటుంది సెప్టెంబర్ 19 నుంచి. నెంబర్ 9 మోస్ట్ యాంటిసిపేటెడ్ 'మహవతార్ నరసింహ' మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు. సో, ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని. ఎందుకంటే మూవీ థియేటర్ అంతా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో, వాళ్ళు ఇంత అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో, ఈ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు కానీ మనకు అక్టోబర్ 3వ తారీఖు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ దాదాపుగా అయితే 2 మంత్స్ అయితే అవ్వడానికి అయితే వస్తుంది. సో, ఈ మూవీ ఇప్పటిదాకా అయితే మనకు థియేటర్‌లో మనకు రీసెంట్‌గానే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. అందుకే వాళ్ళు ఇంకా అఫీషియల్‌గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ మనకైతే అక్టోబర్ 3వ తారీఖున అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 10 తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన 'మిరాయ్' మూవీ. సో, ఈ మూవీ రీసెంట్‌గానే 100 కోట్లు కలెక్ట్ చేసి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి ఈ మూవీ అయితే ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాదు. ఈ సెప్టెంబర్ మంత్‌లో కూడా కాదు. మనకు అక్టోబర్ మంత్‌లో కూడా కాదు. మనకైతే నవంబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా వెయిటింగ్ చేస్తుంటారు. సో, ఈ మూవీ థియేటర్‌లో అయితే రీసెంట్‌గానే రిలీజ్ అయ్యి రన్ అయితే అవుతుంది బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో. సో, ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకి 2 మంత్స్ తర్వాతనే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, వాళ్ళే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రిలీజ్ చేస్తామని సో, మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో, ఎందుకంటే ఈ మూవీ థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, మూవీ అయితే ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాదు. మనకైతే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ టు ఆల్. ఎందుకంటే మన ఛానల్‌ని 11K సబ్స్క్రైబర్స్ అయితే రీసెంట్‌గానే మన ఛానల్ అయితే చాలా డౌన్‌లో అయితే నడుస్తుంది. సో, దగ్గర ఒక 7 మంత్స్ నుంచి అయితే చాలా లోలో అయితే నడుస్తుంది. 7 మంత్ ముందే మనకి 10K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ మనకైతే ఇప్పుడు దాకా 11K సబ్స్క్రైబర్స్ కావడానికే మనకు ఒక 8 మంత్స్ అయితే పట్టింది. 7 మంత్ దాకా నేను వీడియోస్ అయితే ఎలాంటి అప్లోడ్ అయితే చేయలేదు కానీ ఈ 1 మంత్‌లో ఇప్పుడు ఈ సెప్టెంబర్ 1 నుంచెల్లి మనకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడమే జరిగింది. సో, ఇప్పటి నుంచెల్లి నేను డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో, మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయను. సో, వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్ అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీ అందరికీ థ్యాంక్స్ టు ఆల్.